బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో ముందడుగు వేసింది. నేడు రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుపై సింగరేణి చరిత్రాత్మక ఒప్పందం చేసుకున్నది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమక్షంలో ఎంఓయూ చేసుకోనున్నారు. ఇందులో భాగంగా బట్టి విక్రమార్క, ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ రాజస్థాన్ చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో ముందడుగు వేసింది. నేడు రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై సింగరేణి చరిత్రాత్మక ఒప్పందం చేసుకున్నది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమక్షంలో ఎంఓయూ చేసుకోనున్నారు. ఇందులో భాగంగా బట్టి విక్రమార్క, ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ రాజస్థాన్ చేరుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ సిద్ధంగా. శ్రీకాంత్, రాజస్థాన్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం తీసుకోబోతుంది. సింగరేణి ఆధ్వర్యంలో ఏదైతే ఏర్పాటు చేస్తుందో సోలార్ విద్యుత్ సంబంధించి ఆ ప్రాజెక్ట్ దాదాపు 3100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై ఒక ఎంఓయూ తీసుకోబోతుందని దానికి ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాజస్థాన్ చేరుతున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మతో భేటీ తర్వాత వారి టూర్ సమక్షంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, భజన్ లాల్ శర్మ సమక్షంలో దీనికి సంబంధించిన 3100 మెగావాట్లు ఏదైతుందో దానికి సంబంధించిన సింగరేణి ప్రాజెక్టు సంబంధించి ఈ ఒప్పందం చేసుకొని ఉన్నారు. అయితే ఒప్పందంతో దాదాపు ఈ జాయింట్ వెంచర్ అవుతుందో దీంతో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్, అదేవిధంగా 1500 మెగావాట్ల సోలార్ విద్యుత్ దీన్ని ఉత్పత్తి చేయాలని చెప్పి ఎంఓయూ చేసుకోబోతున్నారు. అంటే ఈ సింగరేణి సంస్థ రాజస్థాన్ విద్యుత్ శాఖ తోటి అనుబంధంతో ఈ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇది సింగరేణి ఆర్థిక పరిపుష్టికి తోడ్పాటు. ఇప్పటికే సింగరేణి ఇటు ఒరిస్సాలో కూడా బ్లాకులు తీసుకున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికే సింగరేణిని కాపాడడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో అంటే ఇటు లాభాలు చేసుకొచ్చే విధంగా అదేవిధంగా ఇతర రాష్ట్రాలతో ఎంఓయూలు చేసుకుంటాయి. ఇటు సోలార్ విద్యుత్ కావచ్చు, థర్మల్ విద్యుత్ కావచ్చు, వీటన్నిటిలో ఎంఓయూలు కుదుర్చుకున్న పరిస్థితి జరుగుతుంది. దీంతో సింగరేణికి పెద్ద మొత్తంలో లాభం జరుగుతుందని చెప్పి అయితే ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం ప్రస్తుతమైన విద్యుత్ శాఖ అధికారులు చూస్తున్న నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి తోటి ఎంఓయూ వారి సమక్షంలో చేసుకోబోతున్నారు. అయితే తొలిసారి ఇది ఇతర రాష్ట్రాలతో అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుగా సింగరేణి అయితే ఒక గుర్తింపు తెచ్చుకుందని చెప్పి ఇటు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తానికి ఎంఓయూ ద్వారా ఇప్పటికే ఇతర రాష్ట్రాలతో పాటు సింగరేణి పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంటే అగ్రభాగాన నిలుస్తుంది అనేది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.